చెవులో చీమ్ రక్తం రావటం అనేది అది ఒక డేంజరస్ సిమ్టమ్. దాన్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. దానికి కారణాలేంటో ఇప్పుడు చెవిలో ఇది చూడండి. ఇది చెవిలో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది ఎక్స్టర్నల్ ఇయర్ ఇక్కడ దాకా, తర్వాత ఇది కర్ణవేరి తర్వాత ఇది మిడిల్ ఇయర్ కంపార్ట్మెంట్ అండ్ ఇది కాక్లియా, ఇది ఇన్నర్ ఇయర్. సో యూజువలీ ఏదైనా ఎక్స్టర్నల్ ఇయర్ ఆర్ మిడిల్ ఇయర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెవుల్లో రక్తం ఆర్ చీమ్ రావచ్చు. ఇక్కడ ఎక్స్టర్నల్ ఇయర్లో ఎందుకు బ్లడ్ రావచ్చు? ఏదైనా చిన్న కురుపులు వస్తే అది పగిలిపోయి చీమ్ రక్తం రావచ్చు. లేకపోతే ఏదైనా షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా పిన్ కానీ పెన్ ఆర్ ఏదైనా స్టిక్స్ అట్లాంటి మ్యాచ్ స్టిక్స్ కానీ అట్లాంటి ఇయర్ బడ్స్తో ఒక్కొక్కసారి ఇంజురీ అయి ఈ స్కిన్ రప్చర్ అయి దాని నుంచి కూడా రక్తం రావచ్చు అండ్ ఇన్ఫెక్షన్ వస్తే చీమ్ కూడా రావచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ కర్ణవేరి. సో కర్ణవేరి రప్చర్ అయి ఒక్కొక్కసారి ఇట్లా మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ వచ్చి కర్ణవేరి ఒక్కొక్కసారి బాగా పగిలిపోయి రప్చర్ అయి దాని నుంచి కూడా రక్తం చీమ్ రావచ్చు. అది ఒక రీజన్. మూడో కారణం ఏంటంటే ఈ మొత్తం మిడిల్ ఇయర్ అండ్ వెనకాల మాస్టాయిడ్ ఉంటుంది. సో క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా మాస్టాయిడైటిస్ లేకపోతే అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అంటే మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ వచ్చి కూడా ఆ చీమ్ అండ్ రక్తం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్కసారి చెవులో గ్రాన్యులేషన్స్ ఫామ్ అవుతుంది, కొలెస్ట్రమా ఫామ్ అవుతుంది, పాలిప్స్ లాంటి అట్లా కొవ్వుగడ్డలాగా ఫామ్ అవుతుంది మిడిల్ ఇయర్లో లేకపోతే ఎక్స్టర్నల్ ఇయర్లో. దాని నుంచి కూడా రక్తం చీమ్ రావచ్చు. వెరీ రేర్లీ చిన్నపిల్లలు తెలియకుండా ఫారెన్ బాడీస్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళు చెప్పరు. ఏదైనా బల్బం కానీ ఏదైనా అదే చిన్న థర్మోకాల్ బాల్స్ కానీ స్టోన్స్ కానీ అట్లాంటివి పెట్టి వాళ్ళు చెప్పడం మర్చిపోతారు, లేకపోతే భయపడి పేరెంట్స్కే చెప్పరు. ఎక్కువ రోజులు ఇట్లా ఫారెన్ బాడీ ఉండి కూడా సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి దాని నుంచి రక్తం అండ్ చీమ్ కూడా రావచ్చు. సో దీన్ని మనం ఎలా గుర్తించాలి? సో ఈఎన్టీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ప్రాపర్ ఎగ్జామిన్ చేస్తే క్లియర్గా మైక్రోస్కోప్ కింద లేకపోతే ఎండోస్కోప్ పెట్టి చెవుల్లో చీమ్ రక్తం అంతా సక్షన్తో క్లీన్ చేసి ప్రాపర్గా ఎగ్జామిన్ చేస్తే కారణం ఏంటి తెలుసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి ఫారెన్ బాడీస్ ఉంటాయి చిన్నపిల్లలకి, ఆ ఫారెన్ బాడీస్ తీసేస్తే యాంటీబయాటిక్ డ్రాప్స్ అండ్ సిరప్స్ యూస్ చేస్తే తగ్గిపోతాయి. లేదు కర్ణవేరిలో హోల్ పడింది చీమ్ వస్తుందంటే మెడికల్ మేనేజ్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ తగ్గకపోతే సర్జరీ కూడా చేయాల్సి పడుతుంది. సర్జరీ చేసి ఆ ఇయర్ డ్రమ్ హోల్ని రిపేర్ చేయాల్సి పడుతుంది. దాన్ని టింపనోప్లాస్టీ సర్జరీ అంటాం. ఒక్కొక్కసారి మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ చాలా రోజుల నుంచి ఉంటుంది, కొలెస్టమా ఉంటుంది, మాస్టాయిడ్ బోన్లో ఇన్ఫెక్షన్ వస్తాయి. అలాంటి అప్పుడు మాస్టరెక్టమీ సర్జరీ కూడా చేసి మొత్తం ఇన్ఫెక్షన్ రూట్ నుంచి తీయాలి. వెరీ రేర్లీ ఎల్డర్లీ పేషెంట్స్లో క్యాన్సర్ ఆఫ్ ద మిడిల్ ఇయర్ ఆర్ ఎక్స్టర్నల్ ఇయర్ అట్లాంటి కండిషన్స్లో కూడా చెవులో రక్తం చీమ్ రావచ్చు. దాన్ని సిటీ స్కాన్ చేసి ఎంఆర్ఐస్ చేసి సరిగా గుర్తించి దానికి సర్జికల్ ట్రీట్మెంట్ ఫాలోడ్ బై ఫర్దర్ రేడియోథెరపీ, కీమోథెరపీ చేయాల్సి పడుతుంది.